వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్కి ఒక షాక్ తగలటం జరిగింది. ఆయన మీద ఆల్రెడీ టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు అంటూ ఏపీలో కేసు కూడా నమోదవటం జరిగింది. దీనికి సంబంధించే ఆయనకు అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆయన హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్ళటానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన మీద కేసులున్నాయని, ఆయన దేశం దాటి వెళ్ళనివ్వద్దని ఇప్పటికే ఏపీ పోలీసులు వివిధ ఎయిర్పోర్ట్లకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు దేవినేని అవినాష్ అక్కడకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి మంగళగిరి పోలీసులు ఆయన ఫ్లైట్ ఎక్కనివ్వద్దని, ఆయనకు విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతి లేదని, ఆయన మీద కేసులున్నాయని, దేశం దాటిపోతే పరిస్థితి చేయి దాటుతుంది కాబట్టి ఆయన ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపండి అని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపటం జరిగింది. దీంతో అవినాష్ వెనుతిరిగి వచ్చినట్లుగా సమాచారం.